అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. సో నూతనంగా వచ్చినటువంటి 6వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యాంశాన్ని మనం గమనించినట్లయితే అది సౌర కుటుంబానికి సంబంధించింది. ఇక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అర్థం అవటం కోసం ఈ 6వ తరగతిలో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశాన్ని ఒక పద్ధతిగా చక్కగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ మొట్టమొదటి పాఠ్యాంశాన్ని మనం గమనించుకున్నప్పుడు అందులో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఖగోళ వస్తువులు. దీన్ని మనం సెలెస్టికల్ బాడీస్ అంటాం. ఈ ఖగోళ వస్తువులు అంటే భూమి ఆవరణం దాటి బయట ఉన్నవి, అంటే అంతరిక్షంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పదార్థాలు అన్నమాట ఖగోళ వస్తువులు అంటే. సో ఇందులో ఈ ఖగోళ వస్తువులు మనం కొన్ని రకాలుగా చెప్పచ్చు. అంటే ఎట్లాగంటే ఈ ఖగోళ వస్తువులు కొన్ని స్వయంగా ప్రకాశిస్తాయి, కొన్ని స్వయంగా ప్రకాశించవు. కొన్ని ఖగోళ వస్తువులు చిన్న సైజులో ఉంటాయి, కొన్ని ఖగోళ వస్తువులు పెద్ద సైజులో ఉంటాయి. సో వీటిని మనం జాగ్రత్తగా డివైడ్ చేసినట్లయితే ఈ ఖగోళ వస్తువుల్ని మనం కొన్ని రకాలుగా చెప్పచ్చు. అందులో మొట్టమొదటిది నక్షత్రాలు. అంటే వీటిని మనం ఏమంటాం, స్టార్స్ అంటాం. నక్షత్రాల తర్వాత ఈ ఖగోళ వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది గ్రహాలు. గ్రహాల తర్వాత ముఖ్యమైనటువంటివి ఉపగ్రహాలు. ఉపగ్రహాలు తర్వాత మనం ఇతర అంశాల కింద పెట్టుకోండి, ఇతరులు. ఇట్లా మనం ఈ 4 విభాగాలను అధ్యయనం చేసినట్లయితే మొట్టమొదటి పాఠ్యాంశం మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే సాధారణంగా సౌర కుటుంబం అంటే సౌర కుటుంబం ఉండేటువంటి గ్రహాలు, అవి 8 గ్రహాలు ఉన్నాయి. ఈ సౌర కుటుంబానికి ప్రధాన కేంద్రము సూర్యుడు అవుతాడు. సో ఈ మోడల్లో మీరు ఎలాగ చదివి ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ మోడల్ని తీసుకోవడం జరిగింది. సో ఖగోళ వస్తువులో మొట్టమొదట మనం నక్షత్రాలు గమనించుకుంటే మన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ కొన్ని సమూహాలుగా ఉంటే వాటిని మనం పాలవెల్లి లేదా పాలపుంత అంటాం. ఇలాంటి పాలపుంతలు కొన్ని మిలియన్స్ కలిస్తే అది విశ్వం అవుతుందన్నమాట. అంటే విశ్వంలో నక్షత్రాలు ఎంత ఉంటాయి, ఆ నక్షత్రాలను చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఎంత ఉంటాయి, ఆ గ్రహాలు చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలు ఎంత ఉంటాయి, ఆ గ్రహాల్లో ఉండేటువంటి అంటే మన యొక్క భూగ్రహంలో ఉండేటువంటి ఖండాలు ఏ సైజులో ఉంటాయి, ఖండాల్లో ఉండేటువంటి దేశం ఏ సైజులో ఉంటుంది, దేశంలో ఉండే జిల్లా ఏ సైజు ఉంటుంది, జిల్లాలో ఉండే మన గ్రామం ఏ సైజులో ఉంటుంది ఈ విశ్వంలో అనేది ఒక్కసారి ఊహించుకుంటే అసలు కంటికి కనిపిస్తుందా అన్నంత సైజులో ఉంటుంది అనమాట. అంత పెద్దది మన యొక్క విశ్వం. అందులో మనం ఎంత ఉంటామనేది ఆలోచించుకుంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. సరే, ఈ నక్షత్రాలు అనేది మనం గమనించుకున్నప్పుడు ఈ నక్షత్రాలు అనేటువంటివి మీ అందరికీ తెలుసు, అవి స్వయంగా ప్రకాశిస్తాయి. అవి వేడిని ఇస్తాయి, అలాగే కాంతిని ఇస్తూ ఉంటాయి. సో మనం రాత్రి సమయంలో చూసినప్పుడు ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు మనకి కనపడుతూ ఉంటాయి. అయితే మన యొక్క భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం పేరు ఏంటంటే సూర్యుడు. ఈ సన్ అనేది మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం. ఇక సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ప్రాక్సిమా సెంచురీ అనేటువంటి ఒక నక్షత్రం సూర్యుని తర్వాత మనకి దగ్గరగా ఉన్నది. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు అది భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ప్రాక్సిమా సెంచురీ. సరే, ఇది మనకు అక్కర్లేదు. కానీ సూర్యుడి గురించి మనం మాట్లాడుకుంటే సో 6th క్లాస్లో ఇచ్చినటువంటి వివరణ దాని ప్రకారం మనం గమనించుకున్నప్పుడు ఈ సూర్యుడు మనకంటే 13 లక్షల మిలియన్ల రెట్లు పెద్దది. అంటే మన భూమి లాంటి భూముల్ని ఒక 13 లక్షల భూములు మనం తీసుకుని అవన్నీ కూడా ఏకమొత్తంగా కలిపెత్తే ఏ సైజు వస్తుందో ఆ సైజులో మన యొక్క సూర్యుడు ఉంటాడనమాట. దీన్ని మన టెక్స్ట్ బుక్లో 1.3 మిలియన్స్ రెట్ల కింద ఇవ్వటం జరిగింది. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే 13 లక్షల రెట్లు పెద్దది. ఏంటి పెద్దది? సూర్యుడు ఎవరికంటే మన యొక్క భూమి కంటే అంత పెద్దది అనమాట. ఈ సూర్యుడు నుంచి నిరంతరము కూడా చక్కగా వేడి కాంతి అనేటువంటిది విడుదలవుతుంది. సూర్యుని యొక్క ఉపరితలంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటున్నారంటే సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందట సూర్యుని యొక్క ఉపరితలంలో.
మరి సూర్యుని యొక్క లోన అయితే 20 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందని ఆధునిక పరిశోధన ద్వారా తెలుస్తుంది. సూర్యుని యొక్క ఉపరితలంలో మాత్రం 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మనకి ఉంటుంది. ఇది సూర్యుడికి సంబంధించినటువంటి అంశాలు. సూర్యుడి అనే ఈ నక్షత్రము మనకి దగ్గరగా ఉన్నది అని మనం తెలుసుకున్నాము. సో భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని విశ్లేషిస్తే 150 మిలియన్ల కిలోమీటర్ల దూరం సూర్యుడికి భూమికి ఉన్నది. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే 149.4 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఈ భూమికి సూర్యునికి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 6వ తరగతిలో ఉన్నటువంటి అంశాలు మనం గమనించుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదట మనం నక్షత్రాల విభాగంలో సూర్యుడి గురించి తెలుసుకోవటం జరిగింది. ఇక తర్వాత ఖగోళ వస్తువులో ముఖ్యమైనటువంటిది గ్రహాలు. సో గ్రహాలు అనేదాన్ని మనం గమనించుకున్నట్లయితే సో గోళాకారంగా ఉండి బాగా పెద్ద సైజులో ఉండేటువంటి ఒక రాక్ మెటీరియల్ని, ఒక భౌతిక పదార్థాన్ని ఏమంటామంటే మనం సాధారణంగా గ్రహము అంటాం. ఈ గ్రహాలు అనేటువంటివి స్వయం ప్రకాశకాలు కావు, అంటే నక్షత్రాల లెక్క వెలిగిపోవు అనమాట. అవన్నీ కూడా ఒకప్పుడు వేడిగా ఉండేవేమో కానీ ప్రస్తుతం ఈ గ్రహాలన్నీ కూడా చల్లబడిపోయి ఒక మట్టి ముద్దగా మనకి కనపడుతూ ఉంటాయి. సో ఇట్లాగా గోళాకారంగా ఉండేటువంటి అతిపెద్ద ఖగోళ పదార్థాలనే మనం గ్రహాల కింద చెప్తూ ఉంటాం. సో ఈ గ్రహాలు అనేటువంటివి మనకి 2 విభాగాలుగా అధ్యయనం చేయాలి. అంటే 2 రకాలుగా ఉన్నాయన్నమాట గ్రహాలు అనేటువంటివి. సో సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటివి కొన్ని గ్రహాలు అయితే సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. సూర్యుడికి దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు ఏమంటారు అంటే అంతర్గ్రహాలు అంటారు. మరి సూర్యుడికి దూరంగా ఉండేటువంటి గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అంటే ఇన్నర్ ప్లానెట్స్ అలాగే అవుటర్ ప్లానెట్స్ కింద 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అసలు ఈ విభజన అనేటువంటిది ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఈ అంతర్గ్రహాలు అనేటువంటివన్నీ కూడా ఒక రకంగా ఉంటే ఈ బాహ్య గ్రహాలన్నీ కూడా ఒక రకమైనటువంటి భౌతిక వాతావరణంతో ఉంటాయి. ముఖ్యంగా ఈ అంతర్గ్రహాలన్నీ కూడా ఎవరికి దగ్గరగా ఉంటాయని మనం విశ్లేషణ చేస్తున్నాం. ఎవరికంటే సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. సో అంతర్గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉండటం మూలంగా ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక భౌతిక పదార్థంతో నిండి ఉంటాయి. అంటే రాతి పదార్థాలతో నిండిపోయి ఒక గడ్డ కట్టి అవన్నీ కూడా ఒక శిలా రూపంలో మనకి ఈ అంతర్గ్రహాలు అనేటువంటివి ఉంటాయి. ఇక సూర్యుడికి దూరంగా ఉండేటువంటి మిగతా 4 గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఇవి దూరంగా ఉండటం మూలంగా ఇంకా లిక్విడ్ రూపంలోనూ అనేక గ్యాసెస్ కలిగి ఈ యొక్క బాహ్య గ్రహాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. సో ఇట్లాగా మనం గ్రహాలు అంతర్గ్రహాలు బాహ్య గ్రహాల కింద డివైడ్ చేసుకున్నాం. ప్రస్తుతం మొత్తం గ్రహాల సంఖ్య 8. అందులో 4 అంతర్గ్రహాలు ఉంటే 4 బాహ్య గ్రహాలు ఉన్నాయి. అంటే 4 ఇన్నర్ ప్లానెట్స్, మరొక 4 అవుటర్ ప్లానెట్స్ అనమాట. సో ఇన్నర్ ప్లానెట్స్ అనేటువంటివి 4 ఉన్నాయి మనకి. అందులో సూర్యుడికి దగ్గరగా ఉండేటువంటిది మెర్క్యూరీ, ఆ తర్వాత వీనస్, ఆ తర్వాత ఎర్త్, ఆ తర్వాత మార్స్ అనమాట. అంటే సూర్యుడి నుంచి మనం మెల్లగా ఇలా జరుగుతూ ఉంటే ఎర్త్ అనేటువంటిది 3rd ప్లేస్లో ఉన్నది, మెర్క్యూరీ అనేటువంటిది 1st ప్లేస్లో ఉంటే, అంటే బాగా దగ్గరగా సూర్యుడికి దగ్గరగా మెర్క్యూరీ ఉంటే 2nd ప్లేస్లో వీనస్ ఉన్నది, 4th ప్లేస్లో మార్స్ ఉన్నదనమాట. అట్లా మనకి సూర్యుడికి దగ్గర నుంచి అట్లా మనం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఇలా మార్స్ వరకు ఉండేటువంటి ఈ ప్లానెట్స్, ఈ 4 ప్లానెట్స్ని కలిపి ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఇవన్నీ కూడా మిగతా అవుటర్ ప్లానెట్స్తో పోల్చి చూసినప్పుడు చాలా చిన్న సైజులో ఉంటవి. అట్ ది సేమ్ టైం ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్ కూడా రాక్ మెటీరియల్తో, శిలా పదార్థంతో నిండి ఉండటం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక్కడ బిట్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉన్నదంటే ఇలా వరుస క్రమాన్ని కూడా అడగవచ్చు. ఒక్కొక్కసారి ఈజీ బిట్లు మనకి డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఎస్సిటీలో ఇలా వరుస క్రమాన్ని అడగవచ్చు. అంటే సూర్యునికి 2వ వరుసలో ఉన్నటువంటి గ్రహం ఏదని అడగవచ్చు, లేదా సూర్యుడికి 3వ వరుసలో ఉన్నటువంటి గ్రహం ఏదని అడగవచ్చు, లేదా సూర్యుడి వరుసలో 4వది గ్రహం ఏంటి అని కూడా అడగవచ్చు. సరే, ఇది అయిన తర్వాత ఇప్పుడు అవుటర్ ప్లానెట్స్ మనం గమనించుకుంటే బాహ్య గ్రహాలు అంటాం. ఇవి సూర్యుడికి కాస్త దూరంగా ఉంటవి. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా ఈ ఇన్నర్ ప్లానెట్స్తో పోల్చుకుంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయన్నమాట.
ఇక్కడ కూడా మనకి 4 కనపడుతున్నాయి. అందులో 5వది అంటే సూర్యుడి నుంచి అలా అలా వస్తున్నప్పుడు 5వది జూపిటర్, దాని తర్వాత 6 శాటర్న్, 7 యురేనస్, 8 నెప్ట్యూన్. సో ఇట్లా మనకి మొత్తం 8 గ్రహాలు కనపడుతున్నాయి. మనకి ఫిగర్స్లో బొమ్మ వేస్తూ ఉంటాడు, ఇలాగ కొన్ని వలయాలు వేసి మనకి 8 వలయాల కింద మనం చూసుకున్నట్లయితే చివరి ఉండేటువంటిది ఏంటనమాట, అది నెప్ట్యూన్. అంటే సూర్యునికి బాగా దూరంగా ఉన్నటువంటి గ్రహం, 8వ లైన్లో ఉన్నటువంటి గ్రహం నెప్ట్యూన్ అయితే, నెప్ట్యూన్ తర్వాత దగ్గరగా ఉన్నటువంటి యురేనస్ అయితే, ఆ తర్వాత దగ్గరగా ఉన్న శాటర్న్, ఆ తర్వాత దగ్గర ఉన్నది జూపిటర్. సో ఇలాగా జూపిటర్ కానీ, శాటర్న్ కానీ, యురేనస్ కానీ, నెప్ట్యూన్ కానీ ఇవన్నీ కూడా ఔటర్ ప్లానెట్స్. ఇవన్నీ కూడా ఒకే రకంగా అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి పదార్థాలను, అనేక రకాల గ్యాసెస్ను ఇవి ఇంకా కలిగి ఉన్నాయన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పటికీ కూడా అవి గట్టిపడడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మనం అంచనా వేయాలి. అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నాయన్నమాట. అంటే ఇంకా అవి చల్లబడే ప్రాసెస్లో ఉన్నాయి. మీ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చల్లబడిపోయినాయి. కాబట్టి అవన్నీ అలా చల్లబడిపోయిన తర్వాత అవన్నీ గట్టిగా మారిపోయి తయారైపోయినాయి, రాక్గా తయారైపోయినాయి. కానీ ఇవి ఇంకా చల్లబడే ప్రయత్నంలో ఉన్నవి. కాబట్టి ఇక్కడ లిక్విడ్ రూపంలో ఈ గ్రహాలు ఉండటం, అలాగే గ్యాసెస్ ఉండటం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు ఔటర్ ప్లానెట్స్ ఏదైతే అంటున్నామో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. మనం పెద్ద గ్రహాల్లో జూపిటర్ చూసుకుంటే అది పెద్దది అన్నిటికంటే జూపిటర్ అంటాం. మరి ఇది ఔటర్ ప్లానెట్లోకి వస్తుంది. జూపిటర్ తర్వాత పెద్దదైనటువంటి శాటర్న్ కూడా ఔటర్ ప్లానెట్లోకి వస్తుంది. అంటే వీటితో పోల్చుకుంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద సైజులో ఉన్నవి. సో మనకున్నటువంటి ఈ 8 గ్రహాల్లో పెద్ద గ్రహం అనేటువంటిది అది జూపిటర్ అయితే, చిన్నది అన్నిటికంటే చిన్నది అది మార్స్ అనమాట. దాన్ని మనం బుధుడు అంటాం చూసావా, ఆ బుధుడు అనమాట. అన్నిటికంటే చిన్నవాడు బుధుడు అయితే, బుద్ధిమంతుడు బుధుడు. అలాగే పెద్దవాడు గురుడు. మరి అందరికంటే పెద్దవాడు గురువే కదా, ఆ గురువు చాలా పెద్దవాడు. ఇక ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్త్కి ట్విన్స్ అంటే కవలపిల్ల. ఎర్త్కి కవలపిల్లలుగా మనం చూసుకుంటే అంటే అది ఏంటంటే అది వీనస్. ఎందుకని వీనస్ ఎర్త్ యొక్క కవల రూపం అంటే అది సేమ్ ఎర్త్లాగా ఉండటం వల్ల దాని యొక్క సైజులో కానీ, దాని యొక్క షేప్లో కానీ సేమ్ ఎర్త్లాగా ఉండటం వల్ల దాన్ని ఏమన్నారంటే ఎర్త్ యొక్క కవల గ్రహం అంటారు, ట్విన్స్ అంటారు. కవల పిల్లలను చూసామనుకోండి, వాళ్ళ ముఖం కానీ వాళ్ళ యొక్క ఆకారం కానీ ఎట్లా ఉంటుంది, ఒకే రకంగా ఉంటారు కవలలు. అట్లాగే వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు అనమాట. అంటే ఉన్నటువంటి 8 గ్రహాల్లో కవల పిల్లలు కూడా ఉన్నారు మనకి. అంది ఆ కవల పిల్లలు ఎవరంటే ఎర్త్ ఒకరు, వీనస్ ఒకరు. ఇది కూడా మనకి ముఖ్యమైనటువంటి అంశం. సో ఇట్లాగా ఈ మొత్తం 8 గ్రహాలులో అంటే అందులో ఉండే ఇన్నర్ ప్లానెట్స్ కానీ, అవుటర్ ప్లానెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరి చుట్టూ తిరుగుతాయో మీకు తెలుసు, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే సూర్యుడు అనేటువంటి ఈ సౌర వ్యవస్థలో అంటే సూర్యుని యొక్క కుటుంబంలో 8 గ్రహాలు ఉంటే ఆ 8 గ్రహాల్లో 2 కవల పిల్లలు ఉన్నారు. ఆ 8 గ్రహాల్లో ఒకడు బాగా పెద్ద సైజులో ఉన్నాడు. ఆ పిల్లల్లో ఆ గ్రహాల్లో ఒకరు చిన్న సైజులో ఉన్నారనమాట. ఒకరు సూర్యుడికి దగ్గరగా ఉన్నారు, ఒక పిల్లవాడు అంటే ఒక గ్రహం సూర్యుడికి బాగా దగ్గరగా ఉన్నది, అది ఏమిటా అంటే మెర్క్యూరీ. కొంతమంది పిల్లలు సూర్యుడికి బాగా దూరంగా ఉన్నారు, అందులో ఒకరు ఇంకా బాగా దూరంగా ఉన్నాడు, అది నెప్ట్యూన్. ఇట్లాగా మొత్తం 8 ప్రధానమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. సో గ్రహాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రహాలకు సంబంధించి మనం గమనించుకోవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే గ్రహాల యొక్క భ్రమణ కాలం, అలాగే గ్రహాల యొక్క పరిభ్రమణ కాలం. ఎట్లాగా దీన్ని మనం రొటేషన్, రెవల్యూషన్ కింద చెప్పుకుంటూ ఉంటాం. కొంచెం టఫ్గా బిట్ ఇచ్చి మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వీటి నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేద్దాం. సో అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు ఇట్లా మనం డివైడ్ చేసుకుంటున్నప్పుడు ఇందులో మొదట మనం రొటేషన్ తీసుకుంటే అంటే భ్రమణ కాలం కనుక మనం తీసుకుంటే అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలం చాలా ఎక్కువ. మనం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలం చాలా ఎక్కువ, బాహ్య గ్రహాల యొక్క భ్రమణ కాలం చాలా తక్కువ. అంటే తన చుట్టూ తాను తిరగటాన్ని మనం భ్రమణం అంటాం, రొటేషన్ అంటాం. ఇలా తన చుట్టూ తాను తిరగటంలో తక్కువ సమయం బాహ్య గ్రహాలు తీసుకుంటాయి, అవుటర్ ప్లానెట్స్. ఎక్కువ సమయాన్ని అంతర్గ్రహాలు తీసుకుంటున్నాయి.
నిజమేనా అంటే నిజమే. మరి ఒకసారి అది కూడా చూద్దాం. సో వీటి యొక్క భ్రమణ కాలం, ఇన్నర్ ప్లానెట్స్ అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలం మనం చూస్తే అందులో వీనస్, మనం శుక్రుడు అంటాం చూసారా, ఈ వీనస్ యొక్క భ్రమణ కాలం 243 రోజులు. అంటే ఒక్కసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి, ఒక రొటేషన్ చేయడానికి 243 డేస్ దానికి పడుతుంది. ఇక మెర్క్యూరీ తీసుకుంటే 59 రోజులు పడుతుంది మెర్క్యూరీకి. ఇక ఎర్త్కి, మార్స్కి 1 రోజు పడుతుంది. ఇప్పుడు మనం బాహ్య గ్రహాల యొక్క భ్రమణ కాలాన్ని కూడా ఒకసారి అంచనా వేద్దాం. ఔటర్ ప్లానెట్స్, బాహ్య గ్రహాలు అనేటువంటి శని కానీ, లేకపోతే గురుడు కానీ, ఇంద్రుడు కానీ, వరుణుడు కానీ, ఈ గ్రహాల యొక్క భ్రమణ కాలం మనం గమనించుకున్నప్పుడు జూపిటర్, అంటే మనం తక్కువ నుంచి ఎక్కువకి వస్తున్నాం, జూపిటర్ అనేటువంటిది 9 గంటల 56 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ 10 అవర్స్ తీసుకుంటుంది ఒక్కసారి ఒక రౌండ్ వేయడానికి అనమాట. భూమికి అయితే 24 గంటలు పడుతుంది. కానీ భూమి కంటే చాలా రెట్లు పెద్దదైనటువంటి ఈ జూపిటర్కి ఒక్కసారి తన చుట్టూ తానుకు తిరిగి రావడానికి కేవలం 9.56 అవర్స్, అంటే 9 గంటల 56 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 అవర్స్ పడుతుంది. ఇక దాని తర్వాత వచ్చేటువంటి శాటర్న్ మనం తీసుకుంటే, శని గ్రహాన్ని మనం గమనిస్తే ఇది 10 గంటల 40 నిమిషాలు సమయం తీసుకుంటుంది ఒక్కసారి రౌండ్ వేయడానికి. అట్లాగే నెప్ట్యూన్ మనం తీసుకుంటే ఇది 16 గంటల 7 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక యురేనస్ తీసుకుంటే ఇది 17 గంటల 14 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. అంటే ఇవన్నీ కూడా వీటితో పోల్చి చూస్తే చాలా తక్కువ అన్నమాట. గంటలతో అయిపోతుంది, ఒక రోజు లోపలనే ఇవన్నీ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒక పూట, ఇంకా 9 గంటలు 10 గంటలు తీసుకుంటే ఒక పూటలో తిరిగి వచ్చేస్తుంది. భూమి ఒక రౌండ్ వేసి లోపల ఇవి 2 రౌండ్లు వేసేస్తున్నాయి తన చుట్టూ తాను. ఇది మన యొక్క జూపిటర్ కానీ, శాటర్న్ కానీ తీసుకుంటే 2 రౌండ్లు వేసేస్తున్నాయి. సో అట్లాగా ఈ బాహ్య లేదా ఔటర్ ప్లానెట్స్ యొక్క భ్రమణ కాలం అనేటువంటిది తక్కువగా ఉన్నది. అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. సో ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టించే అవకాశం ఉంటుంది. ఒక మ్యాచింగ్ అడగొచ్చు ఎట్లాగిచ్చి, లేదా బాహ్య అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలాలకు సంబంధించి సరైనది ఏది, సరికానిది ఏది అంటూ మనకి కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నవి, కాకపోతే మీకు ఒక ఆర్డర్ కోసం అనేది ఇలాగా చూపించడం జరిగింది. సో హయ్యెస్ట్ భ్రమణ కాలం మనం గమనించుకోవచ్చు ఇక్కడ ఈజీగా. ఏంటది? వీనస్, శుక్రుడు అనమాట. ఎంత? 243 రోజులు పడుతుందంటే ఒక సంవత్సరం పడుతుంది ఇంచుమించుగా. ఒక్క సంవత్సరం పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. ఎందుకని ఇది ఒక రౌండ్ ఇలా వేయడానికి 243 రోజులు పడుతుంది దానికి. ఇక అతి తక్కువ ఏదైనా అంటే జూపిటర్. చూడండి, దీనికి ఉన్నటువంటి గొప్ప విషయం, గ్రహాలన్నింటికంటే పెద్దదంటాం మన జూపిటర్. కానీ దీని యొక్క భ్రమణ కాలం మిగతా గ్రహాలతో పోల్చుకుంటే చాలా తక్కువ, కేవలం 9 గంటల 56 నిమిషాలు. దట్ మీన్స్ 10 గంటల్లో ఒక రౌండ్ అయిపోతుంటే, ఇంత పెద్ద గ్రహానికి తిరగడానికి తక్కువ సమయం పడుతుంటే దానికంటే చాలా చిన్నదైనటువంటి వీనస్ తిరగడానికి మాత్రం ఒక్కసారి తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుందన్నమాట. అంటే బద్ధకం అన్నమాట దీనికి. ఎవరికి? శుక్రగ్రహానికి, వీనస్కి మహాబద్ధకం. అందుకే మెల్లగా పాకుతూ అలా రౌండ్ వేసుకొస్తుంది. కానీ ఇవి చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇవి మామూలుగా యాజ్ యూజువల్గా ఉన్నామన్నమాట. ఇది ఈ అంతర బాహ్య గ్రహాలకు సంబంధించి భ్రమణ కాలాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు అంతర్బాహ్య గ్రహాలకు సంబంధించి పరిభ్రమణ సమయాన్ని, పరిభ్రమణ కాలాన్ని కూడా మనం తీసుకోవాలి. అంటే భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగటం. మరి పరిభ్రమణం అంటే ఏంటి? ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరగటం. సో సూర్యుని చుట్టూ తిరిగే వరుస ఎట్లా ఉన్నది ఒకసారి అది కూడా మనం గమనిద్దాం. ఇక్కడ మనం సౌర కుటుంబాన్ని సంబంధించినటువంటి అంశాలు గమనించుకుంటూ వస్తుంటే, సౌర కుటుంబానికి సూర్యుడు మధ్యలో ఉంటాడు, ఈ విషయం మీకు తెలిసిందే. సో సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మరి తిరగాలంటే దానికి ఒక రోడ్వే ఉండాలి కదా. సో ప్రతి గ్రహానికి ఒక రోడ్వే ఉంటుంది, దాన్ని ఆర్బిట్ అంటాం లేదా కక్ష అంటాం. సో భూమికి ఒక కక్ష ఉంటుంది సూర్యుని చుట్టూ తిరగడానికి. అదే మాదిరిగా వీనస్కి ఒక కక్ష ఉంటుంది, ఒక ఆర్బిట్ ఉంటుంది, లేకపోతే ఒక పాత్ ఉంటుంది, ఒక దారి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నెప్ట్యూన్కి కూడా ఒక మార్గం ఉంటుంది, ఒక దారి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ మార్గంలో చుట్టే తిరుగుతాయి. ఒకదాని భూమి ఉన్నటువంటి దారిలోకి వీనస్ రాదు, వీనస్ ఉన్నటువంటి దారిలోకి మెర్క్యూరీ రాదు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది. దీని జాబ్ వచ్చేది, దాని జాబ్ ఇచ్చేది అనమాట.
అయితే ఇవన్నీ ఎవరి చుట్టూ తిరుగుతాయంటే సూర్యుని చుట్టే తిరుగుతాయి, అది మాత్రం క్లియర్. అయితే వీటి యొక్క దారి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎవరి దారి వాళ్ళది. సో ఇక్కడ మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రహానికి, ఇక్కడ ఉండేటువంటి గ్రహానికి, ఇక్కడ ఉండేటువంటి గ్రహానికి, ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ లేదా దూరంగా ఉన్నటువంటి ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరగటంలో అవి ఒక మార్గాన్ని చుట్టూ అవి పరిగెడుతూ ఉంటాయి లేదా ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిని మనం ఆర్బిట్ అన్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకుంటే మొదట 4 కూడా ఏమనుకున్నాం మనం, ఇన్నర్ ప్లానెట్స్ అనుకున్నాం. ఈ చివరి 4 కూడా ఏమనుకున్నాం మనం, అవుటర్ ప్లానెట్స్ అనుకున్నాం. సో ఇన్నర్ ప్లానెట్స్ అయినా అవుటర్ ప్లానెట్స్ అయినా అవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అది ఇక్కడ జాగ్రత్తగా గమనించుకుంటే వేటి యొక్క భ్రమణ కాలం, ఈ వేటి యొక్క పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్బిట్ మనం గీసుకున్నాం. ఏ ఆర్బిట్ బాగా పెద్దగా ఉన్నది అంటే దీని ఇక్కడ ఉన్నటువంటి ఉన్న నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ చాలా పెద్దగా ఉన్నది, చాలా పెద్ద దారిదంది. దేని యొక్క ఆర్బిట్ లేదా దేని యొక్క సర్కిల్ బాగా తక్కువగా ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి మెర్క్యూరీ లేదా బుధ గ్రహం యొక్క ఆర్బిట్ చాలా తక్కువగా ఉన్నది. సో ఇది ఒక పరిభ్రమణానికి అంటే సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసి రావడానికి తక్కువ సమయం తీసుకుంటే, ఇదేంటి ఏంటి ఇక్కడ మెర్క్యూరీ, ఇక్కడ ఉన్నటువంటి నెప్ట్యూను సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే ఇన్నర్ ప్లానెట్స్ అనేటువంటివి పరిభ్రమణానికి రెవల్యూషన్కి తక్కువ సమయం తీసుకుంటుంటే, అవుటర్ ప్లానెట్స్ అనేటువంటివి పరిభ్రమణానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయాన్నే తీసుకుంటాయి. కారణం ఏంటంటే వాటి యొక్క ఆర్బిట్ అనేటువంటిది చాలా పెద్దగా ఉన్నది. అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా సూర్యునికి బాగా దూరంగా ఉండడం మూలంగా అవి చాలా ఎక్కువ సమయాన్నే తీసుకుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇచ్చేటువంటి బిట్ ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే దేని సమయం ఎంత అని అడుగుతాడు అనమాట. ఇట్ మీన్స్ మెర్క్యూరీ యొక్క పరిభ్రమణ కాలం అడగవచ్చు, లేదా యురేనస్ యొక్క పరిభ్రమణ కాలం అడగవచ్చు, జూపిటర్ యొక్క పరిభ్రమణ కాలం అడగవచ్చు, శని గ్రహం లేదా శాటర్న్ యొక్క పరిభ్రమణ కాలం అడగవచ్చు. సో అవన్నీ క్లియర్గా నేర్చుకోవడం అనేటువంటిది పోటీ పరీక్షల రీత్యా మీకు చాలా అవసరం కాబట్టి అది ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ మనం మొదట ఇన్నర్ ప్లానెట్స్ అవి వాటి యొక్క పరిభ్రమణ కాలం గమనిస్తే అందులో మొట్టమొదట మెర్క్యూరీ 88 డేస్ తీసుకుంటుంది. ఎందుకంత తక్కువ, 88 రోజులు? కారణం ఏంటంటే అది సూర్యుడికి దగ్గరగా ఉంది కాబట్టి దాని యొక్క ఆర్బిట్ చాలా చిన్న సైజులో ఉన్నది కాబట్టి దానికి 88 డేస్ సరిపోతుంది ఒక్కసారి రౌండ్ వేయడానికి. ఎవరి చుట్టూ? సూర్యుడి చుట్టూ. ఇక దాని తర్వాత వీనస్, రెండవ అవుటర్ ఇన్నర్ ప్లానెట్ వీనస్ తీసుకుంటే 255, కొన్ని పుస్తకాల్లో 225 అని ఉన్నది, చాలా పుస్తకాలు బయటకు దొరికే పుస్తకాల్లో. కానీ మరి అకాడమీ బుక్లో 255 రోజులు అని ఇచ్చాడు కాబట్టి దాన్నే మీరు నేర్చుకోండి. ఇక ఎర్త్ తీసుకుంటే 365 రోజులు, 1/4 అంటే 6 గంటలు, ఇది మీకు తెలిసిందే. ఇక మార్స్ అంటే ఎర్త్ తర్వాత వచ్చేటువంటి మార్స్ తీసుకుంటే 687 రోజులు, 687 డేస్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ఇన్నర్ ప్లానెట్స్ కాబట్టి ఇవన్నీ కూడా రోజుల్లోనే ముగించేస్తున్నాయి. అంటే ఒక సంవత్సరం లోపులోనే మనకి మెర్క్యూరీ వీనస్ ఇది జస్ట్ 88 డేస్లో మెర్క్యూరీ అవుతుంటే, 255 డేస్లో వీనస్ అవుతుంటే, 365 అంటే 1 ఇయర్లో ఎర్త్ కంప్లీట్ చేసుకుంటుంది, మీకు తెలిసేది. ఇక 2 సంవత్సరాలు ఇంచుమించుగా మార్స్ 687 డేస్ మార్స్ తీసుకుంటుంది. అండ్ ఇంచుమించుగా ఇవన్నీ రోజుల్లోనే ముగిస్తుంటే ఈ అవుటర్ ప్లానెట్స్ అన్న చూసారా, అంటే బాహ్య గ్రహాలు, ఇవి మాత్రం చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. సంవత్సరాలు పడుతుంది ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి మళ్ళీ అదే ప్లేస్లోకి రావడానికి. ఎక్కడైతే ప్రారంభించారో అక్కడి నుంచి మళ్ళీ రౌండ్ డేస్ మళ్ళీ అదే ప్లేస్లోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట. అవుటర్ ప్లానెట్స్ యొక్క పరిభ్రమణ కాలం కూడా తెలుసుకోవడం పోటీ పరీక్షల రీత్యా చాలా అవసరం కాబట్టి వాటిని కూడా ఒకసారి చూద్దాం. అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మీలో ఎవరైనా ఒక పద్ధతి ప్రకారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతూ ఉంటే మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. అదేంటంటే మురళీధర్ క్లాస్ రూమ్ నుంచి ఆన్లైన్లో పరీక్షలు మేము నిర్వహిస్తున్నాం, డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా. ఇందులో మీరు తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, కంటెంటు, మెథడాలజీ ఈ అన్ని విభాగాల మీద, అలాగే మనకు నూతనంగా టెట్లో పేర్కొన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఈ పరీక్షలు అనేటువంటివి మేము నిర్వహిస్తాం. మీకు ఎవరికైనా ఈ పరీక్షలు రాయాలి, మన యొక్క ప్రిపరేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేస్తే వివరాలు మేము అందిస్తాం. అవుటర్ ప్లానెట్స్ యొక్క
పరిభ్రమణ కాలం గమనించుకున్నట్లయితే వీటి యొక్క ఆర్బిట్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క పరిభ్రమణ కాలం కూడా చాలా పెద్దది అనమాట. ఎందుకంటే ఆర్బిట్ దాని రహదారి పెద్దది. ఆ రహదారి గుండా పోయి మళ్ళీ అదే ప్లేస్లోకి రావాలంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పుడు జూపిటర్ తీసుకుంటే 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సింపుల్గా చెప్పాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఒక పుష్కర కాలం పడుతుంది. మనకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటే చూసావా, అలాగా ఈ 12 సంవత్సరాల కాలంలో అది ఒక్కసారి రౌండ్ వేసుకొస్తుంది. ఇక శనిగ్రహాన్ని శాటర్న్ మనం తీసుకుంటే 29 సంవత్సరాల 5 నెలలు సమయం పడుతుంది. 5 నెలల సమయం పడుతుంది ఈ శాటర్న్ ఒక్కసారి రౌండ్ వేసి రావడానికి. ఇక యురేనస్ తీసుకుంటే ఇది 84 సంవత్సరాల సమయం పడుతుంది ఒక్కసారి పరిభ్రమణం చేయడానికి. అలాగే నెప్ట్యూన్కి 164 సంవత్సరాల సమయం పడుతుంది. 164 సంవత్సరాలు అంటే ఒక 2-3 తరాలు వెళ్ళిపోతాయి అన్నమాట. 164 సంవత్సరాలు అంటే 2-3 తరాలు వెళ్ళిపోతాయి. సో అట్లాగా ఈ నెప్ట్యూన్ 164 సంవత్సరాల సమయం ఎందుకు తీసుకుంటుంది అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, దాని యొక్క ఆర్బిట్ మిగతా ఆర్బిట్లు మిగతా ప్లానెట్స్ యొక్క ఆర్బిట్ల కంటే చాలా పెద్దది. కాబట్టి ఆ దారి గుండా వెళ్ళి తిరిగి రావాలంటే దానికి అంత సమయం పడుతుంది సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మెర్క్యూరీకి చాలా తక్కువ సమయం పడుతుంది, 88 రోజులు పడుతుంటే ఈ నెప్ట్యూన్కి సూర్యుని చుట్టూ పరిభ్రమణించడానికి 164 సంవత్సరాలు పడుతుంది. అది ఇక్కడ గమనించుకోవాల్సింది. ఇంకా మనకు కొంచెం తికమక పెట్టే నెంబర్ ఒకటి ఉంది. మెర్క్యూరీ 88 రోజులు, యురేనస్ లేదా ఈ వరుణుడికి 84 సంవత్సరాలు పడుతుంది. ఈ 88, 84 దగ్గరగా ఉండేటువంటి అంశాలు కాబట్టి జాగ్రత్తగా మనం వాటిని దృష్టి పెట్టుకోవాలి. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టించే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో అక్కడే బిట్టిస్తుంటుంది డిఎస్సిలో సాధారణంగా. సో కాబట్టి ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే 88 రోజులు మెర్క్యూరీకి పడుతుంటే 84 సంవత్సరాలు యురేనస్కి పడుతుంది. అది అర్థమైంది కదా, కారణం మీకు తెలుసు. సో అట్లాగా ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ వీటిని గుర్తుపెట్టుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేయాలి. అంటే అంశాన్ని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇది జాగ్రత్తగా గమనించుకుంటే 88 రోజుల నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ 164 సంవత్సరాల వరకు వచ్చింది. ఇది పెద్ద మనకి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే పరిభ్రమణ కాలం అనేటువంటిది మెర్క్యూరీ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే నెప్ట్యూన్కి వెళ్ళే కొద్ది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క ఆర్బిట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెరుగుతూ ఉంటుంది. ఇటు తిరిగి భ్రమణ కాలం విషయంలోనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో భ్రమణ కాలం అనేటువంటిది రివర్స్లో ఉంటుంది అనమాట. ఎంత రివర్స్ అంటే ఇన్నర్ ప్లానెట్స్కి భ్రమణ కాలం ఎక్కువ పడుతుంటే అవుటర్ ప్లానెట్స్కి భ్రమణ కాలం తక్కువ పడుతున్నట్టుగా ఇందాక తెలుసుకున్నాం. అది పోటీ పరీక్షల రీత్యా చాలా ఇంపార్టెంట్, అది బాగా గమనించండి. గ్రహాలకు సంబంధించి ప్లానెట్కి సంబంధించిన అంశాలు మనం గమనించాం. గ్రహాల తర్వాత ఉండేటువంటి మరొక ఖగోళ వస్తువులు ఖగోళ పదార్థాలు ఏంటి? ఉపగ్రహాలు, అంటే గ్రహాల యొక్క పిల్లలు అనమాట. సో ఈ ఉపగ్రహాల గురించి కూడా మనం జాగ్రత్తగా నేర్చుకుంటే శాటిలైట్స్ అంటాం కదా, ఈ ఉపగ్రహాలను మనం పోటీ పరీక్షల రీత్యా 2 రకాలుగా అధ్యయనం చేద్దాం 6th క్లాస్ ప్రకారం. ఇది మన అవగాహన కోసం. ఈ ఉపగ్రహాలు అంటే గ్రహాల్లో ఉపగ్రహాలు ఉన్నవి ఉపగ్రహాలు లేనివి, అంటే ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు ఏ గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం అధ్యయనం చేస్తే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇప్పుడు ఉపగ్రహాలు లేని గ్రహాలు మనం తీసుకుంటే సూర్యుడికి బాగా దగ్గరగా ఉన్నటువంటి మెర్క్యూరీ, దీన్ని మనం బుధుడు అంటాం. అలాగే రెండోది శుక్రుడు లేదా వేనస్. ఈ ఇద్దరికి కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. కారణం ఏమిటయ్యా అంటే ఇవి రెండు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన అవి చాలా వేగంగా గట్టిపడడం మూలంగా అవి ఏమి ఇతరత్ర ఉపగ్రహాలు ఆ యొక్క గ్రహం నుంచి బయటికి వెదజల్లబడి ఇతరత్ర పదార్థాలు ఏమీ రాకపోవటం మూలంగా అక్కడ ఏమి ఉపగ్రహాలు ఏర్పడలేదు. ఈ రెండింటికి అసలు లేవు, జీరో తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 1. సో ఎర్త్కి ఒక శాటిలైట్ ఉన్నది, అదే మన యొక్క మూన్. మరొకటి తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 2 కదా. సో మార్స్కి 2 శాటిలైట్స్ ఉన్నాయి, 2 ఉపగ్రహాలు ఉన్నాయి మార్స్కి. దాన్ని డోమస్ పోపస్ అంటారు. అయితే అది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ
అవి కావాలితో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. డోమస్ అలాగే ఫోబస్, ఇవి ఇవి మార్స్ యొక్క ఉపగ్రహాలు. డోమస్, ఫోబస్. ఇట్లాగా ఈ ఇన్నర్ ప్లానెట్స్కి ఉపగ్రహాలు అనేటువంటివి తక్కువ ఉన్నాయి. అందులో రెండాటికి అసలే లేవు. భూమికి ఒకటి ఉన్నది. ఇక భూమి తర్వాత వచ్చేటువంటి మార్స్కి 2 ఉన్నవి, డోమస్ మరియు ఫోబస్ అనేటువంటి శాటిలైట్స్ ఉన్నాయి. ఇక అవుటర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి గ్రహాలు మనం గమనిస్తే జూపిటర్, 6వ వరుసలో ఉండేది శాటర్న్, 7వ వరుసలో ఉండేది యురేనస్, 8వ వరుసలో ఉన్నటువంటి చివరిది నెప్ట్యూన్. మరి వీటికి చాలా ఎక్కువగానే ఉపగ్రహాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. అందులో అన్నిటికంటే బాగా ఎక్కువ ఉన్నది ఏంటంటే శాటర్న్. అదే మనం శనిగ్రహానికి ఉపగ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నవి. ఈ శనిగ్రహానికి 82 శాటిలైట్స్ ఉంటాయి. శనిగ్రహానికి ప్రస్తుతం కనుక్కున్న దాని ప్రకారం 82 ఉన్నాయట. ఇక ఆ తర్వాత ఎక్కువ ఉన్నటువంటిది మన గురువు గారు అంటే జూపిటర్. దీనికి ఎన్ని ఉన్నాయంటే 79 శాటిలైట్స్ ఉన్నాయి జూపిటర్కి. సో శాటర్న్కి 82 ఉంటే అన్నిటికంటే ఎక్కువగా. దాని తర్వాత ఎక్కువగా జూపిటర్కి ఉన్నాయి, దానికి 79 శాటిలైట్స్ ఉన్నాయి. ఇక తర్వాత యురేనస్, నెప్ట్యూన్ మనం గమనించుకున్నట్లయితే యురేనస్కి 27 శాటిలైట్స్ ఉంటే నెప్ట్యూన్కి 14 శాటిలైట్స్ ఉన్నాయి. సో ఈ అంకెలు కూడా మనకి చాలా అవసరం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ కూడా మనకి పోటీ పరీక్షల రీత్యా చాలా అవసరం. సో ఉపగ్రహాలు ఉన్న గ్రహాల్లో మనం తక్కువ నుంచి ఎక్కువ గనక తీసుకున్నట్లయితే అందులో తక్కువగా అంటే ఎర్త్కి ఒకే ఒక్కటి ఉన్నది, అది మూన్ అని మనం తెలుసుకున్నాం. మార్స్కి 2 ఉన్నాయి, ఫోబోస్, డోమోస్ అని మనం తెలుసుకున్నాం. నెప్ట్యూన్కి ఎన్ని ఉన్నాయి? 14 శాటిలైట్స్ ఉన్నాయి ఉపగ్రహాలు. యురేనస్కి 27 శాటిలైట్స్ ఉంటే జూపిటర్కి 79 ఉంటే ఇక శాటర్న్కి అన్నిటికంటే ఎక్కువగా 82 ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా తక్కువ నుంచి ఎక్కువగా మనం ఒక వరుస క్రమంగా వేసుకున్నట్లయితే అవి బాగా గుర్తుంటాయి. ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనం ఉపగ్రహాలను 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఉపగ్రహాలు ఉన్నవి, ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఉపగ్రహాలు లేనివి ఏంటో మనం చూసుకున్నాం. సూర్యునికి దగ్గరగా ఉండేటువంటి మెర్క్యూరీకి కానీ వీనస్కి కానీ లేవు, బుధుడికి శుక్రుడికి లేవు, మిగతా అన్నిటికి ఉన్నవి. ఈ ఉండడం కూడా క్రమేపీ పెరుగుతూ వచ్చినాయి. అంటే సూర్యుడి నుంచి దూరం జరిగే కొద్దీ కూడా ఈ గ్రహాలు పెరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అతిపెద్ద గ్రహాలైనటువంటి మొత్తం పెద్ద గ్రహమైన జూపిటర్ కానీ అలాగే దాని తర్వాత పెద్దదైనటువంటి శనికి రెండాటికి కూడా ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నవి. ఇక మిగతా గ్రహాలకే తక్కువగా ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాం. ఈ సెలెస్టికల్ బాడీస్ లేదా ఖగోళ పదార్థాల ద్వారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మొదటి పాఠ్యాంశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో సన్ను చూసాం, గ్రహాలు చూసుకున్నాం, ఉపగ్రహాలు చూసుకున్నాం. ఇక ఇతర పదార్థాలు, ఖగోళ పదార్థాల్లో ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనం గమనించాలి. అందులో ఒకటి ఆస్ట్రాయిడ్స్, దీన్నే గ్రహ శకలాలు అంటారు. రెండోది ఉల్కలు, మెటరాయిడ్స్. మూడోది తోకచుక్కలు. నాలుగోది మానవ నిర్మిత ఉపగ్రహాలు. ఇట్లాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని గమనించుకోవాలంట. అందులో మొట్టమొదటిది గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ అంటాం. పూర్తిగా రాయలేదు కానీ మీరు జాగ్రత్తగా రాసుకోండి. గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ అంటాం మనం. ఈ గ్రహ శకలాలు అనేటువంటివి ఏమిటి? గ్రహ శకలం అందులోనే కనపడుతుంది కదా, అంటే గ్రహం యొక్క ముక్కలు అన్నమాట. ఇవి కొన్ని గ్రహాల యొక్క ముక్కలు. ఏ గ్రహాల యొక్క ముక్కల కింద శాస్త్రవేత్తలు భావిస్తున్నారంటే ఇవి అటు గురుగ్రహము, ఇటు ఉన్నటువంటి అంగారక గ్రహం మార్స్, ఈ 2 గ్రహాల యొక్క శకలాలు అన్నమాట. శకలం అంటే దాని యొక్క ముక్క అన్నమాట. ఈ 2 గ్రహాల యొక్క ముక్కలే ఆస్ట్రాయిడ్స్ కింద పిలుస్తారు. ఆస్ట్రాయిడ్స్ కారణం గ్రహ శకలాలు వీటికి ఉపగ్రహాలుగా కానీ లేదా మరో పదార్థంగా ఎందుకు దీన్ని చిత్రీకరించట్లేదు అంటే, ఇప్పుడు గ్రహమైన ఉపగ్రహమైన దానికి ఒక ఆకారం, దానికి ఒక షేప్ ఉంటుంది. సాధారణంగా గోళాకారంగా ఉంటాయి అనుకున్నాం. కానీ దీనికి అటువంటి ఆకారాలు ఏమంటే పిచ్చి పిచ్చి ఆకారాలతోటి ఏది ఏ ఆకారంతో ఉంటుందో కూడా తెలియదు. సో అందుకని వీటిని శకలాలు అన్నారు. ఇప్పుడు ఏదన్నా మనం
ఒక ఇల్లు కూలిపోయింది అనుకోండి, లేదా ఒక ఇల్లు కూలగొట్టాం, ఒక వంతుని కూలగొట్టాం అనుకో, ఆ వంతునికి సంబంధించిన మొక్కలు అన్నీ ఒకటే షేప్లో ఉండవు కదా. ఒక మొక్క పెద్ద సైజులో ఉంటుంది, ఒక మొక్క చిన్న సైజులో ఉంటుంది, ఒక మొక్క ఒక రకమైనటువంటి ఆకారంలో ఉంటుంది, మరొక మొక్క మరొక ఆకారంలో ఉంటుంది. ఇవన్నీ వాటి యొక్క శకలాలు, వాటి యొక్క శిథిలాలు కింద మనం భావిస్తాం. అట్లాగే ఈ యొక్క రెండు గ్రహాలు, గురుగ్రహం అంగారక గ్రహాల మధ్య తిరుగుతున్నటువంటి ఈ గ్రహ శకలాలు ఏవైతే ఉన్నాయో ఆస్ట్రాయిడ్స్ కూడా వివిధ రకాల షేపుల్లో, వివిధ రకాల సైజుల్లో ఉంటాయి. సుమారు ఒక 40,000 దాటే ఈ గ్రహ శకలాలు ఉన్నట్టుగా మనకి ఆధునిక పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఇందులో కొన్ని పెద్ద పెద్ద ఉంటాయి, అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గురు అంగారక గ్రహాల మధ్య తిరుగుతూ ఉన్నాయి. సూర్యుని చుట్టూ ఇవి కూడా తిరుగుతూ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఉల్కలు అంటే మెట్రాయిడ్స్ అంటాం మనం. ఈ ఉల్కలు అనేటువంటివి ఇవి కూడా ఒక రకమైనటువంటి గ్రహ శకలాలు. కాకపోతే ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. మనకి తోకచుక్కలు అనేటువంటి ఏర్పడుతుంటాయి. తోకచుక్క ఏర్పడిపోయిన తర్వాత అది శిథిలమైపోయిన తర్వాత ఉండేటువంటి చివరి భాగంలో మనం ఈ యొక్క ఉల్కలు మనం గమనించుకోవచ్చు. ఈ ఉల్కలు అనేటువంటివి ఆకాశంలో పేలిపోయినటువంటి గ్రహ శకలాల యొక్క ముక్కలుగా మనం భావించుకుంటాం. ఇవన్నీ కూడా భూమి వైపుకి వచ్చేటప్పుడు మనకు ఉండేటువంటి పొరలు ఉన్నాయి కదా, పైన ఉండేటువంటి ఎక్సోస్పియర్ కానీ థర్మోస్పియర్ కానీ, ఈ పొరలు గుండా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ రాపిడికి ఆ పొరల్లో ఉండేటువంటి గ్యాసెస్ జరిగినటువంటి కెమికల్స్ రియాక్షన్స్ వల్ల అవన్నీ పేలిపోయి బూడిదగా మారిపోతాయి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఈ ఉల్కలు అనేటువంటివి మన యొక్క భూమి మీద కూడా పడినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో ఒకచోట అతిపెద్ద గ్రహ శకలం ఆ వ్యవసాయ భూమిలో పడినట్టుగా తెలిసింది. దాన్ని మన యొక్క శాస్త్రవేత్తలు పరిశోధన తీసుకెళ్లారు. అలాగే కాశ్మీర్లో ఉండేటువంటి ఒక సరస్సు కూడా ఇటువంటి గ్రహ శకలం మూలంగా ఒక గొయ్యి ఏర్పడి ఆ గొయ్యి అక్కడ సరస్సుగా మారింది అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంటే గ్రహ శకలం అనేటువంటిది సాధారణంగా భూమి మీదకి పడదు, ఎప్పుడూ అరుదైనటువంటి పరిస్థితుల్లో తప్ప. ఎందుకు పడదు అంటే పైనుండేటువంటి పొరలు, మనకు ఉండేటువంటి ఎక్సోస్పియర్ కానీ థర్మోస్పియర్ కానీ, ఆ పొరల్లోకి వచ్చినప్పుడు అది వేగంగా భూమి వైపుకు దూసుకొస్తూ ఉంటుంది కదా. ఈ వేగవంతమైనటువంటి ప్రయాణం ద్వారా ఉద్భవించినటువంటి వేడి వలన అది బూడిదైపోవటం అనేది జరుగుతుంది. ఇట్లా బూడిదైనా కూడా ఒక్కొక్కసారి ఒక పెద్ద సైజులో ఉండేటువంటి ఒక బండరాడి కానీ ఈ సైజులో ఉన్నటువంటిది కానీ, లేదంటే ఒక పెద్ద మన బిల్డింగ్ అంతా ఉండేటువంటి సైజులో ఉండేటువంటి కూడా ఒక్కొక్కసారి భూ వాతావరణంలోకి వస్తాయి. కానీ సాధారణంగా అంత పెద్ద పెద్ద గ్రహ శకలాలు అనేటువంటివి ఇంతవరకు భూమిని ఢీకొన్నటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. ఈ తోకచుక్కలు అనేటువంటివి మనకి ఒక ఏంటివి అతిథి నక్షత్రాలు లాంటివి అన్నమాట. అంటే అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాయి. ఇవి కూడా ఈ గ్రహాలు ఉపగ్రహాలు ఇవి ఏర్పడినటువంటి కాలంలోనే ఇవి కూడా ఏర్పడ్డవి. ఇవి కూడా ఒక అంతరిక్ష పదార్థముగా ఖగోళ వస్తువుగా పేర్కొంటూ ఉంటారు. దీన్ని మనం తోకచుక్కను మనం జాగ్రత్తగా గమనిస్తే తోకచుక్క అనేటువంటిది సాధారణంగా ఇలాగా ఒక జడలాగా, ఒక అమ్మాయి జడలాగా కనపడుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి కేంద్ర భాగము అంటే హెడ్, తల, దాని తర్వాతది తోక భాగం అన్నమాట. ఈ తల భాగము అనేటువంటిది లిక్విడ్గా సాలిడ్ రూపంలో ఉంటుంది గట్టిగా. ఈ తోక భాగం అనేటువంటిది గ్యాసెస్ రూపంలో, వాయువు రూపంలో ఉంటుంది, నీటి ఆవిరి ఇతరత్ర వాయువుల రూపంలో ఇది ఉంటుంది అన్నమాట. ఇది ఇలా తోకగా రాకముందు అది ఎట్లా ఉంటుందంటే ఒక మామూలుగా ఉంటుంది, ఇలాగా రౌండ్ సర్కిల్లో. ఇక్కడ 2 భాగాలు మనం గమనించుకుంటే లోన్ ఉన్నటువంటిది కేంద్రం అంటాం, పైన ఉన్నటువంటి భాగం కోమ అంటాం. ఈ కేంద్ర భాగం అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది, ఘనపదార్థ రూపంలో ఉంటుంటే, ఈ బయట ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో అంతర్భాగం కాకుండా బాహ్య భాగం ఏదైతే ఉందో తోకచుక్కకి ఇది లిక్విడ్ గ్యాసెస్ వాయువుల రూపంలో, నీటి ఆవిరి అలాగే ఇతర వాయువుల రూపంలో ఈ భాగం ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడైతే సూర్యునికి దగ్గరగా రాబడిందో సూర్యుని యొక్క గురుత్వాకర్షణ వలన ఏమవుతుందంటే దీని యొక్క ఈ మెత్తని వాయువు భాగం వెనక్కి నెట్టివేయబడుతుంది. అంటే గట్టిది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా స్థిరంగా ఉంటుంది. ఈ వాయువు భాగం ఏమవుతుందంటే సూర్యుని యొక్క గురుత్వాకర్షణ వలన మొత్తం ఇదంతా వెనక్కి నెట్టివేయబడుతుంది అనమాట. అలా వెనక్కి వెళ్ళిపోవటం వల్ల అప్పుడు దీనికి తోక భాగం అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే మనం తోకచుక్క అంటాం. ఓకే, సో ఈ తోకచుక్కలో తల భాగం గట్టిగా ఉంటుంది, ఈ తోక భాగం అనేటువంటిది గ్యాసెస్ వాయువుల రూపంలో ఉంటూ ఉంటాయి. సో ఇవి ఈ తోకచుక్కలు అనేటువంటివి మనకి అప్పుడప్పుడు
మన యొక్క అంతరిక్షంలో మనకు దగ్గరగా కొన్ని తోకచుక్కలు రావడం జరుగుతుంది. అందుకే వీటిని అతిథి నక్షత్రాలుగా ఎక్కువ మంది పేర్కొంటూ ఉంటారు. ఇలాంటి అతిథి నక్షత్రాల్లో అతి ముఖ్యమైనటువంటిది హేలీ తోకచుక్క. ఈ హేలీ తోకచుక్క అనేటువంటిది 76 సంవత్సరాలు ఒక్కసారి కనపడుతుంది అనమాట. ఇది చివరిసారిగా 1986లో కనపడిందంట హేలీ అనేటువంటి తోకచుక్క. సో 76 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇది మళ్ళీ తిరిగి 2061లో కనపడుతుంది. అంటే మళ్ళీ మనం ఆ తోకచుక్కను చూడాలంటే 2061 వరకు మనం బతుకుండాలి. బతుకుంటే ఖచ్చితంగా మనం ఆ తోకచుక్కను మనం కూడా చూడొచ్చు. సో ఇట్లాగా ఈ తోకచుక్కలు అనేటువంటివి ఒక ఖగోళ వస్తువులు. సో మనం ఇక్కడ 3 గమనించాం: గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్, అలాగే ఈ ఉల్కల గురించి, ఇప్పుడు తోకచుక్కల గురించి మనం తెలుసుకున్నాం. ఇక ఆ తర్వాత వచ్చేటువంటిది మెయిన్ మనం గమనించుకోవాల్సింది మానవుడు తయారు చేస్తున్నటువంటి ఉపగ్రహాలు, శాటిలైట్స్ అంటూ ఉంటాం మనం సాధారణంగా. ఇవి సాధారణంగా మన దేశంలో అయితే మరి ఇస్రో ఇటువంటి శాటిలైట్స్ మనకి పైకి పంపుతున్నది. ఈరోజు మనం వాటి అందించేటువంటి వివరాల ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేయగలుగుతున్నాం, తుఫానులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం, వర్షపాతానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం, అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా దేనివల్ల సాధ్యపడుతుందంటే మానవుడు తయారు చేస్తున్నటువంటి ఈ శాటిలైట్స్ వల్ల. దీంతో పాటుగా విద్యారంగానికి అనుబంధంగా అనేక రకాల శాటిలైట్ సేవలు ఉపయోగించుకుంటూ మన ఎడ్యుకేషన్కి కూడా మనం వాటిని ఉపయోగించుకుంటూ పాఠ్యాంశాలను పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా చక్కగా ప్రసారమయ్యేటట్లుగా మనం చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారంటే మన భారతదేశంలో నెల్లూరులో ఉన్నటువంటి ఈ శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 2014 సెప్టెంబర్ 24వ తారీఖున మంగళయాన్ అనేటువంటి ఒక ప్రయోగం కూడా మనం చేయడం జరిగింది. దీని ద్వారా ఈ మార్స్ గ్రహంలోకి, అంగారక గ్రహంలోకి, దాని యొక్క ఆర్బిట్లోకి మరి మన శాటిలైట్ని పంపేటువంటి కార్యక్రమం కూడా మన వాళ్ళు చేశారు. ఆ రకంగా మార్స్ యొక్క ఆర్బిట్లోకి వెళ్ళినటువంటి ఒక దేశంగా భారతదేశం 4వ దేశంగా గుర్తింపు పొందింది. మొదట రష్యా అయితే, ఆ తర్వాత నాసా, ఆ తర్వాత యూరోపియన్ సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ అయితే, తర్వాత 4వది మన భారతదేశం కావటం మనకెంతో గర్వకారణం. సో ఇట్లాగా మొదటి పాఠ్యాంశంలో 6వ తరగతిలో పేర్కొన్న మొదటి పాఠ్యాంశంలో అతి ముఖ్యమైనటువంటివన్నీ కూడా మనం ఇక్కడ గమనించుకున్నాం. మిగతావి మీరు చదువుకుంటే ఈజీగా అర్థమైపోతాయి. సో ఇవాళ మనం నేర్చుకున్నటువంటి అంశాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాం? మనం ఖగోళ వస్తువులు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాం. ఈ సెలస్టికల్ బాడీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి అందులో సూర్యుడి గురించి మొదట మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత గ్రహాల గురించి నేర్చుకున్నాం. గ్రహాలని ఇన్నర్ మరియు అవుటర్ ప్లానెట్స్ కింద విభజించుకుని ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఏంటి, అవుటర్ ప్లానెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. గ్రహాల యొక్క రొటేషన్, రెవల్యూషన్, దట్ మీన్స్ పరిభ్రమణ, భ్రమణ కాలాలు గమనించాం. అదే మాదిరిగా ఇతరత్ర అంశాలు అక్కడ తెలుసుకున్నాం. ఇక గ్రహాలు అయిన తర్వాత వాటికి సంబంధించి ఉపగ్రహాలు కూడా గమనించుకున్నాం. ఉపగ్రహాలు, కొన్ని గ్రహాలకి ఉపగ్రహాలు ఉన్నట్టుగా, కొన్ని గ్రహాలకి ఉపగ్రహాలు లేనట్టుగా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ ఉపగ్రహాలు లేని గ్రహాలు మనం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నేర్చుకోవాలి. కాబట్టి మెర్క్యూరీ, వీనస్, బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. మిగతా అన్నిటికీ కూడా ఉపగ్రహాలు ఉన్నవి. అందులో బాగా ఎక్కువగా శని గ్రహానికి ఉన్నట్టుగా తెలుసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇతర ఖగోళ వస్తువుల్లో మన గ్రహ శకలాల గురించి, అలాగే ఉల్కల గురించి, తోకచుక్కల గురించి, అలాగే మానవుడు తయారు చేసుకుంటున్నటువంటి ఇతర శాటిలైట్స్ గురించి మనం తెలుసుకుంటూ చివరిగా కొద్దిగా మంగళయాన్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ రకంగా 6వ తరగతికి సంబంధించినటువంటి మొట్టమొదటి పాఠ్యాంశాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించాం. సో మరొక పాఠ్యాంశాన్ని తర్వాత క్లాసులో మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా చదువుతూ ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.